ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా 4th టెస్ట్ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్. ఇండియన్ టీంలో ఇంజరీ కన్సర్న్స్. ఆకాశ్దీప్ మరియు హర్షదీప్కి ఏమైంది? నితీష్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటి? పంత్ మరియు బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్ ఆడతారా ఆడరా? ఇంగ్లాండ్ టీంలో షోయబ్ బషీర్ ఇంజూర్ అయ్యాడు. అతనికి రిప్లేస్మెంట్ ఎవరు? ఈ రెండు జట్ల ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఈ వీడియోలో 1 by 1 అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా 4th టెస్ట్ మ్యాచ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అప్డేట్స్ మరియు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. ఈ 4th టెస్ట్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందు ఈ సిరీస్ యొక్క స్టేటస్ విషయానికి వస్తే, ఈ సిరీస్లో ప్రస్తుతం 3 మ్యాచెస్ అయితే జరిగినాయి. ఈ 3 మ్యాచెస్లో 2 ఇంగ్లాండ్ మరియు 1 ఇండియా అయితే గెలవడం జరిగింది. సో ఇండియా ఈ సిరీస్ గెలవాలంటే ఈ మిగిలిన 2 మ్యాచ్లు గెలవాల్సిందే. సరే, ముందుగా ఇండియా టీం యొక్క అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఇండియన్ పేసర్స్ అయిన హర్షదీప్ మరియు ఆకాశ్దీప్ ఇద్దరు ఈ 4th టెస్ట్ మ్యాచ్ అయితే ఆడట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఇంజురీస్ అయితే అయినాయి. ఆకాశ్దీప్కి అయితే గ్రోన్ ఇంజరీ, హర్షదీప్కి అయితే నెట్స్లో బౌలింగ్ వేస్తుంటే బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని ఆపే క్రమంలో తన లెఫ్ట్ థంబ్ అయితే ఇంజూరీ అయిందంట. ప్రస్తుతం ఈ ఇద్దరు పేసర్లు అయితే ఈ మ్యాచ్కి అన్అవైలబుల్. సో వీళ్ళిద్దరి ప్లేస్లో ఎవరో ఒకరినైనా రిప్లేస్మెంట్ చేయాలిగా. అదే చేసింది మన బీసీసీఐ. పేసర్ అన్షుల్ కంబోజ్ని ఈ 4th టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్లో అయితే ఇంక్లూడ్ చేసింది మన బీసీసీఐ. ఇండియన్ టీంకి ఇంకో మేజర్ ఇంజురీ కన్సర్న్. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ మ్యాచ్కి కాదు, ఏకంగా సిరీస్కే గుడ్ బై చెప్పేశాడు. మ్యాటర్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డికి నీ ఇంజురీ అయితే అయిందంట. ఈ ఇంజురీ వల్ల అతను ఈ సిరీస్ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు ఇండియన్ టీం యొక్క కీ ప్లేయర్ అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడతాడా లేదా అని అంటే దాదాపుగా ఆడతాడనే చెప్పుకోవాలి. ఆల్రెడీ 2 పేసర్స్ అయితే ఇంజూర్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో బుమ్రా ఇండియాకి ఆడకపోతే ఇండియన్ టీం పేస్ అటాక్ అనేది ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ మాంచెస్టర్ టెస్ట్ 5 డేస్లో 3 డేస్ రెయిన్ పాసిబిలిటీ అయితే ఉందంట. ఒకవేళ రెయిన్ పడితే మ్యాచ్ అనేది పాజ్ అవుతుంది కదా. సో అప్పుడు బుమ్రా వర్క్లోడ్ తక్కువైపోతుంది. అందుకనే బుమ్రాని టెస్ట్ మ్యాచ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటుందంట బీసీసీఐ. మరి మన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడతాడా లేదా అంటే హీఈస్ మోర్ లైక్లీ టు ప్లే దిస్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. మనందరికీ తెలుసు రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో జరిగిన ఇంజురీ కారణంగా ఆ మ్యాచ్లో వికెట్ కీపింగ్ కూడా చేయలేదని. ఇలాంటి పరిస్థితుల్లో పంత్ నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడా, ఆడితే వికెట్ కీపింగ్ కూడా చేయగలడా, ఇలాంటి సందేహాలు అందరికీ ఉన్నాయి. అయితే రీసెంట్గా జరుగుతున్న ఇండియా నెట్ సెషన్స్లో పంత్ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేశాడంట. కాబట్టి ఈ మ్యాచ్ పంత్ ఆడడానికి ఫిట్ అనే న్యూస్. మరి చూడాలి పంత్ ఆడతాడో ఆడడో. సరే, ఇప్పుడు ఇండియన్ టీం ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 3 పొజిషన్లో కరుణ్ నాయర్ నాడిస్తారా, లేకపోతే సాయి సుదర్శన్ ఇంక్లూడ్ చేస్తారా? నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో శార్దుల్ ఠాకూర్ అయితే రిప్లేస్ అవ్వచ్చు. ఇండియన్ టీం పేసర్స్గా బుమ్రా, సిరాజ్తో పాటు అన్షుల్ కంబోజ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణలో ఒకళ్ళైతే ఇంక్లూడ్ అవుతారు. ఈ 3 మేజర్ పొజిషన్స్లో అయితే చేంజెస్ అనేవి జరగవచ్చని నేను అనుకుంటున్నాను. మూవింగ్ టు ఇంగ్లాండ్ టీమ్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ అయితే ఇంజూర్ అయ్యాడు. అతని బౌలింగ్లో బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో తన లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇంజూరీ చేసుకున్నాడు. ఇంజురీ అయినప్పటికీ షోయబ్ బషీర్ ఈ మ్యాచ్లో బౌలింగ్ వేసి ఆఖరి వికెట్ తీసి ఇంగ్లాండ్కి విజయం అందించాడు. కానీ షోయబ్ బషీర్ ఈ 4th టెస్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా లేడు. అతనికి రిప్లేస్మెంట్గా లియామ్ డాసన్ అనే ఆల్రౌండర్ని ఇంగ్లాండ్ తన స్క్వాడ్లో అయితే ఇంక్లూడ్ చేసుకుంది. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఒక చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. షోయబ్ బషీర్కి ఇంజురీ అయింది కాబట్టి షోయబ్ బషీర్ ప్లేస్లో లియామ్ డాసన్ అయితే రావచ్చు. ఇది ఈ టెస్ట్ మ్యాచ్కి మీరు తెలుసుకోవాల్సిన అప్డేట్స్ మరియు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియో మీద కామెంట్ చేయండి, చివర్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇవాళ మన వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.